ఆగస్టు 5 శ్రావణమాసం వచ్చేలోపు ఈ 8 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే అపార ఐశ్వర్య యోగం. ఈ వీడియో స్నేహితులతో షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ప్రశ్నలు, సూచనలు కామెంట్లలో తెలియజేయండి. 2024 ఆగస్టు 5వ తేదీ నుంచి శ్రావణమాసం ప్రారంభమవుతుంది. శ్రావణమాసం అనగానే ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. మనకు ఉన్న 12 మాసాల్లో 5వది అయినటువంటి శ్రావణమాసం ఎంతో పవిత్రత కలిగిన మాసం. ఈ మాసంలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణమాసం అని పేరు వచ్చిందా. శ్రీ మహావిష్ణువు భార్య అయిన లక్ష్మీదేవికి ఈ మాసం అంటే మహాప్రీతికరం. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం కావడం వలన ఆ పేరుతో ఏర్పడిన శ్రావణమాసంలో పూజ కూడా ఎంతో విశిష్టమైనది. ఈ మాసంలో అనేక పూజలు చేస్తారు. శ్రావణమాసం ప్రారంభమయ్యేలోపు ఈ వస్తువులను తెచ్చి పూజ గదిలో పెట్టుకోవడం వలన మీరు చేసే పూజలకు అధిక ఫలితం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. మీకు వద్దన్నా ధనం వచ్చి పడుతుందని పండితులు చెబుతున్నారు. శ్రావణమాసం ప్రారంభమయ్యేలోపు ఇంటికి తెచ్చుకోవలసిన ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. శ్రావణమాసంలో మొట్టమొదటిగా తెచ్చుకోవలసిన వస్తువు ఏమిటంటే నెమలి ఈకలు. ఈ నెమలి ఈకలను శ్రావణమాసంలోపు ఇంటికి తెచ్చుకుని పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న అశాంతి, నరఘోష, నరదిష్టి అన్నీ కూడా తొలగిపోతాయి. లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. శ్రావణమాసం వచ్చేలోపు కనీసం 3 నెమలి ఈకలను అయినా సరే తెచ్చుకుంటే లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నురాలవుతుంది. రెండవ వస్తువు ఏమిటంటే గోమాత విగ్రహం. ఒక ఆవు దూడ ఉన్న చిన్న విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకుని పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది. గోవు సకల దేవత స్వరూపం. గోవులలో శ్రీ మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుంది. లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. గోమాతను శ్రావణమాసం వచ్చేలోపు తెచ్చుకొని శ్రావణమాసంలో వచ్చే శుక్రవారం పాలతో అభిషేకించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా సిద్ధింపచేసుకోవచ్చు. మూడవ వస్తువు ఏమిటంటే దక్షిణావృత శంఖం. శ్రావణమాసంలోపు దక్షిణావృత శంఖాన్ని తెచ్చుకుని పూజ గదిలో పెట్టుకుని శ్రావణమాసంలో ఆ శంఖంలో నీళ్లు పోసి ఆ నీటితో శివుడికి కాని, విష్ణువు కాని, సాలగ్రామానికి కాని అభిషేకం చేస్తే మీకు ఉన్న కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. శంఖాలు సముద్రంలో దొరుకుతాయి. సముద్రం అంటే లక్ష్మీదేవి పుట్టినిల్లు, శ్రీమన్నారాయణుడికి అత్తగారిల్లు. శంఖం సముద్రంలో పుట్టాయి, లక్ష్మీదేవికి సోదరుడు అవుతాయి. నాలుగో వస్తువు ఏమిటంటే లక్ష్మీ గవ్వలు. వెనక్కి తిప్పినప్పుడు పసుపు రంగు కలర్లో ఉండే గవ్వలను లక్ష్మీ గవ్వలు అంటారు. వీటిని 9 అయినా సరే శ్రావణమాసం వచ్చేలోపు తెచ్చుకుని ఒక ప్లేట్లో వేసి పూజ గదిలో పెట్టుకోవాలి. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. భార్యాభర్తల మధ్య కలహాలు రాకుండా ఉంటాయి. శ్రావణమాసం వచ్చేలోపు లక్ష్మీ గవ్వలను తెచ్చి మీ పూజగదిలో పెట్టుకోండి. ఐదవ వస్తువు ఏమిటంటే గోమతి చక్రాలు. ఈ గోమతి చక్రాలను 9 తెచ్చుకుని పూజ గదిలో పెట్టుకుంటే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని గోవులను పూజించిన ఫలితం వస్తుంది. గోమతి చక్రాలు మహాశక్తివంతమైనవి, లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి కనుక శ్రావణమాసం వచ్చేలోపు 9 గోమతి చక్రాలను ఇంటికి తెచ్చుకొని ఒక ప్లేట్లో వేసి పూజ గదిలో పెట్టుకోండి. ఆరవ వస్తువు ఏమిటంటే తామర గింజలు. శ్రావణమాసంలోపు 8 తామర గింజలను తెచ్చి మీ పూజ గదిలో పెట్టుకోండి. తరగని ఆస్తి వస్తుంది. ఏడవ వస్తువు ఏమిటంటే నలుగు సామాను. కాటుక, చిన్న అద్దము, దువ్వెన, పసుపు కుంకుమ, గాజులు ఇవన్నీ చిన్న ప్యాకెట్లు వేసి అమ్ముతారు. ఇవి అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతి. శ్రావణమాసంలోపు వీటిని కొని తెచ్చుకుని పూజ గదిలో ముగ్గు వేసి దానిమీద పెట్టండి. ఇలా పెట్టడం వలన రాత్రిపూట అమ్మవారు వచ్చి ఆ నలుగు సామాన్లు ధరిస్తుంది. 8వ వస్తువు ఏమిటంటే భగవద్గీత. ఇప్పటివరకు దేవుడి మందిరంలో పెట్టుకోకపోతే తప్పకుండా శ్రావణమాసం వచ్చేలోపు భగవద్గీతని పెట్టుకోండి. మీకు చాలా మంచి జరుగుతుంది. శ్రావణమాసం వచ్చేలోపు
ఈ 8 వస్తువుల నుండి మీరు ఏ ఒక్క వస్తువు తెచ్చుకున్న తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో కుబేరులుగా మారిపోతారు. ఆగస్టు 5 శ్రావణమాసం వచ్చేలోపు ఈ 8 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే అపార ఐశ్వర్య యోగం. శ్రావణమాసం శుభాకాంక్షలు. ఈ పవిత్ర మాసంలో మీ ఇంటికి శ్రీదేవి వారి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ 8 వస్తువులను తెచ్చుకోవడం ద్వారా మీ జీవితంలో అపార సంతోషం, శ్రేయస్సు వెల్లువలా ప్రవహిస్తుండాలని ఆశిస్తున్నాను. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉందని ఆశిస్తున్నాను. మీ స్నేహితులతో ఈ పోస్ట్ను షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.